దళిత బంధు మా ఎస్సీ కాలనీలో కూడా మాట్లాడండి. కేసీఆర్ ఉంటే ఏడాదికి కొంతమందికి వచ్చు, మెల్లమెల్లగా అందరు బయట పడుదురు. ఇప్పుడు వాళ్ళు ఉన్నే బంధు పెట్టిండ్రు. ఆల్రెడీ ఇచ్చిన దళిత బంధు బ్యాంకుల డబ్బులు పడితే బ్యాంకుల పడ్డ పైసలను కూడా ఫ్రీజింగ్ లో పెట్టి దళితుల ఉసురు పోసుకుంటున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా, ఆల్రెడీ మంజూరైంది, ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండు కేసీఆర్, దాన్ని ఎందుకు ఫ్రీజింగ్ లో పెడుతున్నారు అని నేను ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. దయచేసి ఇప్పటికే ఇచ్చిన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే 10 లక్షల రూపాయలతో ఆ యూనిట్లు గ్రౌండ్ చేయించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. పాపం మా గొల్ల కుర్మలకు డీడీలు కట్టింది గొర్రెల కోసం. ఇప్పుడు డీడీలన్నా వాపస్ ఇయ్యండి, గొర్రెలన్నా ఇయ్యండి, మీరు ఇస్తామన్నా 2 లక్షలన్నా ఇయ్యండి. ఇవ్వాలన్నా వద్దా? వాళ్ళే చెప్పింది మేము 2 లక్షలు ఇస్తాం, సీదా ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు వచ్చి 2 నెలలైనా ఆ డీడీలు ఇస్తలేరు, గొర్రెలు ఇస్తలేరు, మీరు ఇస్తామన్న 2 లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ యాదవులను కూడా ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఎంతసేపు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా మన మెదక్కు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు జిల్లా కలెక్టరేట్ ప్రారంభం చేసుకొని 50 కోట్లు మెదక్ పట్టణానికి ఇచ్చిండు కేసీఆర్. 100 కోట్లు ఏడుపాయల అమ్మవారికి ఇచ్చిండు మన కేసీఆర్. మన మెదక్కు రింగ్ రోడ్ శాంక్షన్ చేసిండు కేసీఆర్. నేను గెలిచిన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, మరి శాంక్షన్ అయ్యి వచ్చిన పైసలు ఎవరైనా వాపసు కూడా కొడతారా? వచ్చిన పైసల్ని ఉపయోగించండి, వచ్చిన పనిని తెచ్చిన జీవోను చెయ్యండి, ఇంకా ఎక్కువ పైసలు తీసుకురండి, ఇంకా ఎక్కువ మెదక్కు డబ్బులు తీసుకురండి. కానీ తెచ్చినవి పొడగొట్టే దీన్ని ఏమంటారు? ఇలా ఊరూరికి 15 లక్షలు ఇచ్చిండు కేసీఆర్, మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇచ్చిండు, ఏడుపాయల అమ్మవారికి 100 కోట్లు ఇచ్చిండు. వాటిని రద్దు చేస్తా ఉంటే గెలిచిన ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడం ఇది శోచనీయం. ఎవరైనా వచ్చిన పైసలు ఓడగొట్టుకుంటారే, వచ్చిన జీవో ఓడగొట్టుకుంటారే, తెచ్చిన పైసల్ని ఓడగొట్టే దీన్ని ఏమనాలో మరి ఇవాళ మెదక్ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.